అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు, హెల్యూసినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆర్య ముద్దు పెట్టాడా? ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు ఎవరినా? లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుంటది సార్. ఎందుకంటే జనరల్ గా టైం ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ, ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్, నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకుంటా సార్. నీది 9th ఫ్లోర్ కదా? అవును సార్. ఈమెయిల్స్ రోజుల్లో లవ్ లెటర్ సార్. ప్రియమైన గీతకి నేను మీకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లెటర్ రాయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. కానీ తట్టుకోలేక ముందు ముద్దు పెట్టేశాను. ఇప్పుడు లెటర్ రాస్తున్నాను, తర్వాత ఐ లవ్ యూ చెప్తాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. నా గురించి మరికొన్ని నిజాలు నీకు తెలియాలి. నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, కోపం వస్తే ఎవరినైనా కొడతాను. అది మీకు తెలిసి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. నేను ఇక చదవలేను. నోట్, దశావతారం గారు చాలా మంచివారు. దయచేసి ఈ లెటర్ ఆయనకు చూపించొద్దు, ఎందుకంటే ఆయన అస్సలు నమ్మరు. ఎస్, నేను నమ్మను. ఎందుకు నమ్మరు సార్? నమ్మనని రాశాడు కదమ్మా. నమ్మరని రాసి నమ్మడం మానేస్తారా? నమ్మనని రాసిన తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి ఉన్న నమ్మకం పోతుందమ్మా. చూసావురా, తను రాయని లెటర్లో కూడా ఆర్య నా మీద ఎంత అభిమానం చూపించాడు. రియల్లీ ఈస్ గ్రేట్ రా. సో ఆర్య మీరు నమ్మరని రాశాడు కాబట్టి మీరు నమ్మరు, అంతే కదా? అంతే. నమ్మరని ఎవరు రాశారు? ఆర్య. ఎక్కడ రాశాడు? లెటర్లో. లెటర్ ఎవరు రాశారు? ఆర్య. ఎగ్జాక్ట్లీ. ఓ, ఇలా లాక్కైపోయినట్టు. ఎందుకు సార్ ఈ గొడవంతా? అక్కడ ఆర్య ఏదో రాసుకుంటున్నాడు, ఆ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్ల హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సరిపోద్ది. నీది 9th ఫ్లోర్ రా. ప్రాబ్లం 6th ఫ్లోర్ లే కదా సార్. నా చేత డైమండ్ టెస్ట్ చేస్తున్నారు రా. చూడు, ఓకే సార్. అసలు ఆ రేటింగ్ ఈ రేటింగ్ మ్యాచ్ కావట్లేదమ్మా. ఆర్య సార్, ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? స్పెల్లింగ్ అని చెప్పరా. సారీ ఆర్య, ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ సారీ. బెస్ట్ ఎంప్లాయీ. దట్స్ ఎనఫ్. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐ లవ్ యూ నానా. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. హెలిసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. ఆర్య గీతకు లెటర్ రాయిపోయినా రాశాడన్న భ్రమలో పడిపోయింది అన్నమాట. సో నాకు హెలిసినేషన్ కాదు. ఓ, నీ కోపం వచ్చింది కదా? ఎస్. హెల్యూసినేషన్. హెల్యూసినేషన్. No. హెల్యూసినేషన్. No. హెల్యూసినేషన్. No. ఎక్స్పెక్ట్ చేశా, అందుకే డమ్మీ ఫోన్ అక్కడ పెట్టి ఒరిజినల్ సేవ్ చేశా. ఇంటెలిజెన్స్. ఒకసారి అక్కడ చూడండి సార్. ఎక్కడరా? అక్కడ. బిల్ గేట్స్ కూడా పోయాడు. అరే, నువ్వు నెక్స్ట్ ఫ్లోర్ పోరా.